అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు, పిరమిడ్ మోడల్ స్కూల్ ఫౌండర్ ఆనంద్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. ముందుగా పిరమిడ్ పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్కు నమస్కారం. సార్ మరి ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము. ఓకే, నేను ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు చండ్రుగొండ దగ్గరలో మండలం హెడ్ క్వార్టర్ రావికంపాడు అనే విలేజ్లో పుట్టాను మేడం. అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అక్కడ మా నాన్నగారు ఒక గవర్నమెంట్ టీచర్. మా నాన్నగారు అప్పట్లో శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఆయన అప్పుడు బ్రతకడం కోసం బడిపంతులు అనేవాళ్ళు. అందులో భాగంగా ఆయన లోకల్లో వ్యవసాయం చేసేవారు. తర్వాత వైద్యం కూడా. అక్కడ ఉండే కర్ణం గారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాకు హాస్పిటల్స్ అనేవైనా. అందుకని ఆయన ఏదైనా పిల్లలకైనా ఉపయోగపడుతుందని ఆయన కొంచెం ఆయుర్వేదం నేర్పించారు. ఆయన మా కోసం అని ఏదైనా పిల్లలకి 30 కిలోమీటర్లు వెళ్ళాలి కదా, ఏదైనా కావాలంటే వైద్యం కోసం ట్యాబ్లెట్స్ ఏదైనా అవసరానికి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకునేవాళ్ళు. మాతో పాటు చుట్టుపక్కల ఎవరికి ఏది వచ్చినా కానీ అది ఆయన ఇవ్వడం అనేది అక్కడ ఉండేది. ఆయన హస్తవాసి మంచిదని చాలామంది ఆయన దగ్గర రావడం. ఆ తర్వాత మా ఇంట్లో కిరాణం షాప్ ఉండేది. అది కూడా ఎలా అంటే మేము అంటే శాలరీస్ వస్తాయి కాబట్టి, ఎంప్లాయీస్ కాబట్టి నెలకు ఒకేసారి రేషన్ తెచ్చుకుంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అమ్మగారు అని ఏదో అడుగుతారన్నమాట. అడిగినప్పుడు కాదనిలేక ఇచ్చేవాళ్ళు. మనకి ఇది తెచ్చుకుంది వారం రోజులు అయిపోద్ది. ఇదేదో ఇట్లా రైతుల దగ్గర, అంటే వ్యవసాయం చేసి కూలీలు చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో వాళ్ళు పండినప్పుడు ఏదో ఇస్తారు, కానీ దానికోసం షాప్ పెట్టారు, కిరాణా షాప్. అంటే అందుబాటులో తీసుకురావాలి అందరికని. ఆ తర్వాత గేదెలు ఉండేవి. అంటే అన్ని రకాల పనులతోని చిన్నప్పుడు అన్నిటిపైన అవగాహన ఉండేది అనమాట. చిన్నప్పటి నుండి అలాంటి వాతావరణం, వ్యవసాయం, గేదెలు, కిరాణం, మళ్ళీ ఆర్ఎంపి. మా ఫాదర్ లేకపోతే మేమే మందులు ఇచ్చేవాళ్ళం. వస్తు గుణ దీపిక అని ఒక బుక్. అంటే ఆ యొక్క ఏ వస్తువులో ఏ గుణాలు ఉంటాయి అనేది, ఆ మందులు, టాబ్లెట్స్, వాటి యొక్క ఫలితాలు ఏంటి, అవేంటి అనేది దానిపైన కొంత అవగాహన చిన్నప్పటి నుంచే అది ఉండేది. నేను ఎప్పుడు అల్లోపతి మందులు ఎప్పుడు వాడలే చిన్నప్పుడు. సో అలాంటి వాతావరణంలో పెరిగా అనమాట. తర్వాత మా ఫాదర్ ఒక టీచర్ కాబట్టి క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే రోళ్ళ కర్రలు ఇరిగిపోయాయి ఏదైనా తప్పు చేస్తే, అంత సివియర్గా ఉండేది. సో అట్లా పెరిగా అనమాట నేను చిన్నప్పుడు. చదువు అనే దానిలో పెద్దగా అంటే బట్టి పట్టడం అనేది నాకు అసలు తెలియదు. వింటే బాగా గుర్తుండేది. సినిమాలు కానీ ఏదైనా ఒకసారి విన్నామంటే అది బాగా మళ్ళీ తిరిగి చెప్పగలిగే అంత ఉండేది. చదవడం పైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మళ్ళీ కూర్చొని చదవడం, రెండోసారి పుస్తకం పట్టుకోవడం అనేది చాలా కష్టం. అయితే నవళ్ళు ఇంకా అట్లాంటివి చదివితే పాటలు పాడడం, పుస్తకాలు తెచ్చుకొని. కానీ మా ఫాదరు టీచర్ కాబట్టి మా మదరు ఇట్లాంటి వాటికి ఎక్కువ ఎందుకు చదువు సంధి లేకుండా ఇవన్నీ అని పాటలు పుస్తకాలను చించేయడం, ఇట్లాంటి వాటిపైన బాగా రెస్ట్రిక్షన్స్ ఉండేవి అనమాట. సో దాంతో వాటిపైన ఇంక వెళ్ళలేదు పూర్తిగా. అలాంటి వాతావరణంలో చిన్నప్పుడు పెరిగాను. సో ఎడ్యుకేషన్ అయితే బాగా డెవలప్ అయింది అనమాట. ఎడ్యుకేషన్ డెవలప్ కాలేదు. ఈ ఎడ్యుకేషన్ అంటే నేను 3వ తరగతిలో ఉన్నప్పటి నుంచే మా నాన్నగారితో స్కూల్కి వెళ్ళేవాడిని. ఒక సింగిల్ టీచర్ ఆయన, అంటే ఇంకొక అసిస్టెంట్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాకపోతే నేను టీచర్ని అయ్యేవాడిని అక్కడ. అంటే ఆ చిన్న పిల్లలకి వాళ్ళకి పలకల మీద ఆదిద్దే దగ్గర నుంచి 1-2 తరగతుల పిల్లల్ని చూసుకోవడం అట్లాంటిది. ఇంకా ఇంటికాడ ట్యూషన్ వాళ్ళు ఫ్రీగానే వచ్చేవాళ్ళు, వాళ్ళతోని ఏదో చేయించడం. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు, టీచింగ్ ఫీల్డ్ అనేది. అయితే నాకు అప్పుడే అనిపించేది ఈ ఎడ్యుకేషన్ అంతా కరెక్ట్గా లేదు అనేది నా ఫీలింగ్. అలా పెరుగుతూ వచ్చా. అందుకే నేను ఆ చదువుల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ సమాజంని బాగా చదివాను అప్పటి నుంచి. అలా జరిగింది. ఆ తర్వాత నేను 6th క్లాసు ఇంకా బాగా బయట సమాజంలో తిరగడం అనేది ఎక్కువ.
స్టడీస్ పైన స్కూల్కి వెళ్ళడం, స్కూల్కి రోజు ఎగ్గొట్టేవాడిని. ఎందుకంటే అక్కడ పెద్దగా గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు అన్నీ కూడా స్కూలు వదిలేసి అంటే వెనక పుస్తకాలు పెట్టేసి, అప్పుడు వీడియోస్ ఉండేవి, థియేటర్లు కూడా లేవు. ఆ వీడియోస్ మా మామయ్య వాళ్ళదే ఉండేది, వీడియోస్ వేసేవాళ్ళు అనమాట రోజు. అలా సినిమాలు, షికార్లు అట్లా తిరగడం, ఇంకా రోజు తనులు తినడం, ఇది పరిపాటి. మా ఫాదర్కి తెలిసేది ఎప్పుడో వారానికి ఒకసారి ఆయన వాయి తీసేవాడు అనమాట. ఇలా తర్వాత వీడు ఇక్కడైతే కష్టం అని చెప్పేసి ఒక స్కూల్లో బోర్డింగ్లో వేశారు, క్రిస్టియన్ బోర్డింగ్. అక్కడ ఇక నేను స్కూల్ ఫస్ట్ సెకండ్ అంటే అది పెద్ద పోటీతత్వం ఉండేది కాదు, చదవాలి బాగా అనేది కాదు, బై డిఫాల్ట్ అది వచ్చేది. ఒక్కోసారి లాస్ట్ ఉండొచ్చు, ఒకసారి ఫస్ట్ ఉండొచ్చు. అక్కడ ఉండే టీచర్ని బట్టి నా ఇంట్రెస్ట్, ఆ సమయానికి నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఉండేది. అలా నా ఎడ్యుకేషన్ కొనసాగింది. ఆ తర్వాత నాకు సర్వీస్ బాగా ఇష్టం అనమాట, చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడ క్రిస్టియన్, అది ఆర్సిఎం బోర్డింగు, ఆ ఫాదర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు గ్రామాల్లోకి కుష్ఠరోగులకి సేవ చేయడం, ఇట్లాంటి వాటిలో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. సో అక్కడ ఉండే ఫాదర్స్తో తిరగడం వల్ల నేను కూడా ఫాదర్ అయిపోదాం అనుకున్నా. బేసిక్గా హిందూ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి మా ఫాదర్ దానికి యాక్సెప్ట్ చేయలేదు. అంటే నాకు తెలియదు అసలు, మా ఫాదర్ టీచరు, ఆయన కొలీగ్స్ అంతా కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లో దాదాపు అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అసలు మతం ఇట్లాంటి కులం అనేది కూడా తెలియదు నాకు. అంటే మా ఫాదర్ టీచర్ కావడం వల్ల ఆ కులాలు మతాలకు అతీతంగా పెరిగా అనమాట. పెరగడం వల్ల సో నేను అది సేవ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాగైతే ఇంకెక్కువ సేవ చేయొచ్చు అనే ఆలోచనతో నేను అట్లా వెళ్ళాలనుకున్నా. అప్పుడు అవ్వలేదు. అప్పుడు దయామయుడు, కరుణామయుడు ఒక సినిమాలు విజయ్ చందర్ హీరో, ఆయన యాక్ట్ చేశారన్నమాట. ఆయనే షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర కూడా ఆయనే యాక్ట్ చేశారు. సో నేను నాకున్న నాలెడ్జి ఆయనలాగే ఈయన కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు జీసస్ని ఫాలో అవ్వడం. కాబట్టి షిరిడి సాయి అయితే ఆయన హిందూ దేవుడు కదా, కాబట్టి ఈయనకి అబ్జెక్షన్ ఉండదని అసలు ఆయన ఎవరు తెలుసుకుందామని ఆయన జీవిత చరిత్ర పుస్తకం తీసుకొని పారాయణ లాగా చేయాలంటే అది చేశా. అలాగే అలా ఒక 10 times చేశాను. అంటే నాకు బాగా డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యా. అట్ ది సేమ్ టైము అటు ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి ఏదో ఒక దీనిలో ఉన్నాను. మళ్ళీ భౌతిక జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఉన్నాయి. అన్ని యావిగేషన్స్లో సినిమాలు, షికార్లు, తిరగడం, ఇదంతా మళ్ళీ ఈ రెండు ప్యారలల్ ఉండేదన్నమాట. అలా కొనసాగుతూ నేను ఆ జీవిత చరిత్ర చదివిన తర్వాత మళ్ళీ నా జీవితంలో ఇక ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు భజన్స్ అవి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు చెప్తారు గాయత్రి మంత్రం చదువుకోమనో, లేదా లలిత సహస్రనామం చేయమనో, లేకపోతే మనం పుస్తకాలు చదివేటప్పుడు లేదు ఆ బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో ఏదో పుస్తకం దొరుకుద్ది, స్వామి వివేకానంద, రామకృష్ణ మఠకి సంబంధించిన పుస్తకాలు, ఒక యోగి ఆత్మకథ, ఇలా పుస్తకాలు. ఒక యోగి ఆత్మకథ మీకు అంత చిన్న వయసులోనే పరిచయం అయింది? 94 ఆ టైంలోనే ఆ బుక్ తెచ్చుకొని చదివా. అది కూడా పారాయణలాగా చేశా. మెడిటేషన్ లోకి రాకముందే మీరు ఆ బుక్ చదివారు? పారాయణ లాగా. ఇప్పుడు ఈ రోజు చదవడం అంటే కష్టం కదా, అందుకని నేను లలితా సహస్రనామం అంటే ఒక బుక్ స్టోరీ లాగా చదవడం కాకుండా అంతకుముందు షిరిడి సాయి పారాయణ చేయడం అలవాటు ఉంది కాబట్టి దీన్ని కూడా రోజుకు ఒక స్టోరీ ఈ పారాయణ లాగా చేసేవాడిని అనమాట. బాగా గుర్తుంటుందని. అప్పుడు మీకు ఏమనిపించింది సార్? అసలు ఒక యోగి పడ్డ కష్టాలు అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఆ ఒక స్పిరిచువాలిటీ అనేది అంటే ఇలా యోగులందరూ ఉన్నారు, నేను కూడా అలా సన్యాసి అనుకొని నేను సన్యాసి అవ్వాలంటే నా లోపల కొన్ని కామం ఇవన్నీ ఉన్నాయి. భౌతికంగా జీవితంలో భౌతికంగా మనకి ఏదైతే ఉంటాయో అవన్నీ కామన్గా ఉన్నాయి. బట్ నేను దానికి సెట్ అవ్వనేమో. ఇంకోటి ఆ సన్యాస దీక్ష ఇచ్చేవాళ్ళు కానీ ఆ మార్గంలో ఉండేవాళ్ళు ఎవరు మనకు అందుబాటులో లేరు. వాళ్ళు ఎవరు అతీతంగా మానవ సమాజానికి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి నాకు పరిచయం లేదు. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అంతగా వాళ్ళతో కనెక్షన్ లేదు. బట్ మనకున్న దగ్గరలో అయ్యప్పమాలలో ఇట్లాంటివి సరే ఫస్ట్ టెస్ట్ చేసుకుందాం మనల్ని మనం, 40 రోజులు మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఉండగలమా లేదా అని అలా ఒక 40 days మాలేసుకొని ఉన్నా కూడా లోపలేమి అది ఎక్కడ పోతాయి, అదంతా యాజ్ యూజువల్గా ఉంది. అదేమి మాలేసుకోగానే బట్టలు మార్చుకోగానే లోపల ఆలోచనలు కానీ ఇవన్నీ మారవు కదా. అప్పుడు నాకు
నేను అడిగేవాడిని పక్కన వాళ్ళని ఎవరినైనా మాలేసుకున్న వాళ్ళని, నీకేమైనా అనిపిస్తుందా అమ్మాయిలు చూసినప్పుడు కానీ, ఇప్పుడు మాలేసుకున్నాం కదా మనం, ఇప్పుడు నీకేమన్నా అది తేడా అనిపిస్తుంది అంటే మాకు చాలా బాగుంది, అసలు అట్లాంటి ఆలోచనే రాదు, కానీ నాకు మాత్రం అవన్నీ ఉన్నాయి, యాజ్ యూజువల్గా ఉన్నాయి. కాబట్టి మనం సెట్ కాదులే ఇది సన్యాసం, ఎందుకంటే మనం సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ, ఎందుకంటే నేను ఒక స్టోరీలో చదివా, ఎవరంటే వేదవ్యాసుడు కొడుకు, ఆయన పేరు సుఖ మహర్షి. ఆయన అడుగుతాడు అనమాట, నాకు సన్యాసి దీక్ష ఇప్పమని. చూడండి ఆయన, కామి కానివాడు మోక్షగామి కాలేడు, కాబట్టి నువ్వు ఫస్ట్ సంసారంలో నీ జీవితాన్ని చక్కగా నడిచిన తర్వాత ఎవరైనా సన్యాసం తీసుకోవాల్సింది ఫైనల్గా, కాబట్టి ముందు నువ్వు అన్నీ అనుభవించిన తర్వాత సన్యాసం తీసుకోమంటాడు. నాకేమీ లేదు అంటే ఆయన టెస్ట్ చేయడానికి పంపిస్తాడు. సరే, అది ఆయన అవన్నిటికీ అతీతంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన్ని బట్టలు లేకుండా తిరిగినా కూడా లేడీస్ కూడా ఆయన చూస్తే వాళ్ళలో చిన్నపిల్లోడిని చూసిన భావనే వస్తుంది. అతనికి ఆ భావం లేదు, అలాగే సేమ్ అతనికి లేదు కాబట్టి వాళ్ళకి కూడా లేదు. కానీ ఈయన ఎంత ముసలివాడైనా సరే ఆయన చూస్తే వేరే వాళ్ళకి ఆ భావన కలుగుతుంది, అందరూ కళ్ళు మూసుకుంటారు అన్నమాట ఆయన అలా చూసినప్పుడు. అంటే అంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి నా లోపల అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను దానికి పనికిరాను అనే ఉద్దేశంతో నేను దాన్ని విరమించుకున్నా ఆలోచనని. సో నేను దాదాపు 7 సార్లు మాలేసుకున్నా, అంటే కఠినంగా దీక్షలు చేశా. అలాగే పూజా వ్యవహారాల్లో పొద్దున్న 4 గంటలకు దేవుడి గదిలోకి వెళ్తే 10ంటికి బయటకు వచ్చేవాడిని. అందరూ అంటే నా జీవితంలో పరిచయమైన ప్రతి దేవుడికి సహస్రనామాలు చేసేవాడిని. మళ్ళీ ఎవరికి తక్కువ అయితే వాళ్ళు నచ్చుకోకూడదని, మరి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. ప్లస్ అలా గణేశుడి దగ్గర నుంచి మొదలు పెడితే సుబ్రహ్మణ్య స్వామి వరకు మధ్యలో మళ్ళా ఎక్కడ యంత్రాల గురించి వాటి గురించి తెస్తే అంటే శాస్త్రీయ పద్ధతిలో అభిషేకాల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పుస్తకాలు చదువుకుంటూ నేను దేవి నవరాత్రులు చేయించేవాడిని. 11 మంది అయ్యవాళ్ళని పెట్టి అక్కడ. సో వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు అవన్నీ తెచ్చుకొని చదివి, ఇప్పుడు వాళ్ళకి రోజు డబ్బులు ఇవ్వాలంటే మనతో కాదు కదా, కాబట్టి అదేదో మనమే చేసుకుంటే అయిపోతుంది, మనకి దేవుడికి మీడియేటర్ ఎందుకు అని. సో నేను అలా పొద్దున టీవీ ఆన్ చేస్తే ఎంతమంది స్వామీజీలు టీవీలో కనిపిస్తారో వాళ్ళందరినీ పర్సనల్గా వెళ్ళి కలిశాను. సో కలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అలా లేరు. సో నేను నా జీవితంలో ఈ మార్గంలో నేను ఏ వ్యాపారం చేసినా సరే, అంటే నేను సమాజానికి ఏదో సర్వీస్ చేయాలనుకున్నా, ఈ సన్యాస దీక్షలో ఇలా చేసి అది ఫస్ట్ మన లోపల అది లేదు, సన్యాస మార్గంలో ఉండే మనకు కరెక్ట్గా లేదు కాబట్టి సంసార జీవితంలో ఉండాల్సిందే. ఆ సంసార జీవితంలో మరి సన్యాసిగా మనం బతకలేము అంటే దానికి డబ్బు కావాలి, డబ్బు వ్యాపారం చేయాలి తప్ప ఉద్యోగం చేస్తే మనకి సరిపోదు, ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయనకే సరిపోదు. సో అటువంటిప్పుడు వ్యాపారం చేయాలి. వ్యాపారం ఇంకా చూస్తే ఎక్కడ చూసినా సరే అబద్ధాలు మోసాలు, ఈ అబద్ధాలు మోసాలు కల్తీలు ఇవన్నీ చూస్తున్నా చిన్నప్పటి నుంచి. సో అవన్నీ నాకు నచ్చట్లేదు, ఇది కాదు. ఎందుకంటే అప్పుడే నేను ఆపరాల బిజినెస్లు అవి అన్నీ కొనడం అమ్మడం ఇట్లాంటి వాటన్నిటిని నేను 6వ తరగతి నుంచే చూసా. మనకి అంతా మోసమే, ఇంకా ప్రతిదీ అబద్ధాలు ఆడకుండా ఏది జరగదు. నిజం చెప్తే వాళ్ళు ఎవరు నమ్మరు కూడా. అలాంటి ఒక వాతావరణం. మనము భగవంతుడు పొద్దున్న లేస్తే దేవుడని ఇటువైపు ఇది చేస్తూ మళ్ళీ రెండో వైపు నాకు ఎందుకు రెండింటికి పొంతన కుదరట్లేదు. నాకు ఆ ఘర్షణ జరుగుతుండడం వల్ల నేను ఫెయిల్ అవుతున్నా. ప్రతి బిజినెస్లో వ్యాపారాలు అన్నిటి కూడా లాస్. ఆ తర్వాత నేను సరే ఇక్కడ రియల్ ఎస్టేట్ అని ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ 95 or 96 ఆ టైంలో వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెడితే అక్కడ మార్కెటింగ్ అది కూడా ఎన్నో అబద్ధాలు ఆడాలి. అంటే ఒక అందుకు చెప్పాలంటే మీరు సత్యం అంటే ఏంటి అని అన్వేషిస్తున్నారు, అసలు నిజమైన సత్యం ఎక్కడ దొరుకుతుంది. సో అలాంటప్పుడు మరి మీరు అలా ఉన్న క్రమంలో మీకు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఆనాపానసతి ధ్యానం మీ దగ్గరికి ఎలా వచ్చింది? సో ఈ క్రమంలో నేను మలేషియా వెళ్ళా. ఒక 5 ఏళ్ళు అంటే ఇక్కడ కుదరదు అని చెప్పేసి మలేషియా వెళ్ళి అక్కడ నేను నా ఉద్యోగం కోసం నాతో పాటు ఒక 30 మంది రెజ్యూమ్స్ పట్టుకుని పోయా ఫ్రెండ్స్వి. సో వాళ్ళకి ఉద్యోగాల కోసం సింగపూర్ వెళ్ళా. ఫస్ట్ సింగపూర్లో దాదాపు 250 కన్సల్టెన్సీ దిగా. వాళ్ళందరి దగ్గర తిరిగిన తర్వాత వీళ్ళకంటే నాకే కొంచెం తెలివి ఎక్కువ ఉందనిపించింది. వాడే ఉద్యోగాలు ఇప్పిస్తామంటే మనం ఇంకెంత చేయొచ్చని నేనే పేపర్లన్నీ తీసుకొని అటు నా దగ్గర ఉన్న రెజ్యూమ్స్కి
వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏంటని వీటన్నిటిపైన స్టడీ చేసి నేను కొంత చేశా. కానీ నేను అక్కడ ఉండడానికి ఒక నెల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు నాకున్న వీసా. ఆ తర్వాత అంతకు ముందుకి అప్పటికి రూల్స్ అన్నీ మారిపోయినాయి. సో దీనికి దగ్గరగా మా ఫ్రెండ్, నేను ఎవరితోనైతే వెళ్ళానో వాళ్ళ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ. నేనేమో నాన్ ఐటీ, నేను మెకానికల్ ఇంజనీరింగ్. సో కాబట్టి నేను వాళ్ళ దగ్గర జాబ్కు నాకు అవకాశం లేదు. సో నేను ఈ జాబ్ కోసం నెక్స్ట్ మలేషియా పక్కనుంది, నేను మా ఫ్రెండ్ ఉన్నారని ఆయన ద్వారా అటు వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ అక్కడేమో కొంచెం చాలా సింగపూర్ చాలా అడ్వాన్స్డ్, దాదాపు ఒక 25 ఏళ్ళు మనకంటే అడ్వాన్స్ ఉంటుంది అనమాట. మలేషియా అనేది మనకంటే వెనకబడి ఉంది టెక్నాలజీలో. సంపన్న దేశం అయినప్పటికీ తక్కువ జనాభా, విశాలంగా ఉంటుంది. అంత వాళ్ళు ఇంగ్లీష్ అంత ఫార్వర్డ్ కాదు, చాలా వెనకబడిన లాగా ఉంటుంది అనమాట. చైనీసు, మలయీస్, తమిళ్స్ ఎక్కువ ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఒక ప్లేస్లో నేను దాన్ని ఫస్ట్ కంట్రీ స్టడీ చేయాలన్నా, అది తిరగాలన్నా కానీ మన టైం పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక స్కూల్లో, కాలేజీలో నేను జస్ట్ జాయిన్ అయ్యా స్టూడెంట్గా, వీసా కోసం జాయిన్ అయ్యి కొంత అవగాహన కోసం స్టడీ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ లోకల్గా అది స్టడీ చేస్తూ నేను అక్కడ కంపెనీస్తో కలిసి అక్కడ నేను నా సొంత కంపెనీ స్టార్ట్ చేశాను మలేషియాలో. కన్సల్టెంట్ స్టార్ట్ చేసి చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించాను అనమాట. అలా అయిపోయిన తర్వాత అది కూడా దాదాపు ₹1 కోటి సంపాదించాను కూడా, ఒక 5 ఏళ్ళు కష్టపడి. మళ్ళీ మన లోపలికి బయటికి ఉన్న అది డిఫరెన్స్ ఉంది కదా, అక్కడ కూడా మళ్ళీ పడ్డాం. సొల్యూషన్ అంటే ఇప్పుడు మోసాలు ఎక్కడో చోట పడిపోతాం, అది సమాజం అలా ఉంది కాబట్టి. ఇక అది మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ సొసైటీలో నేను డెవలప్ కావడం కంటే పక్కన వాడిని తొక్కేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అనమాట. అది కూడా చూసుకోవాలి. సో అది తెలియక దేవుడు ఉన్నాడుగా మనకెందుకు, ఆడు చూసుకుంటాడులే అనే ఒక భరోసాతోని మనం వెళ్తూ ఉంటే ఈ చుట్టుపక్కల చూడడం, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అవి జరిగి నేను మళ్ళీ రోడ్డు మీదకి వచ్చా. ఇంకా పైగా మనకి మీద బురద జల్లే వాళ్ళు రకరకాలుగా, ఇంకా కొన్ని మన వల్ల ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉంటారు. ఆ సమయంలో మనం పడ్డామంటే మనతో పాటు ఉండేవాళ్ళు కూడా పడతారు. వాళ్ళు అర్థం చేసుకోరు. లాభాలు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ నష్టాలు వచ్చినప్పుడు కష్టం కదా. అలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసా. ఇంకా కట్టుబట్టలతో వచ్చేసి మళ్ళీ జీరో నుంచి ఒక 15 ఎకరాలు కౌలుకి తీసుకొని అక్కడ వ్యవసాయం స్టార్ట్ చేశా. తీసుకొని ఏదో ప్రశాంతంగా ఒక 4 గేదెలు పెట్టుకొని మళ్ళీ అన్ని తెలిసిన మా ఊర్లో చండ్రుకొండ అక్కడే ఇంకా తీసుకొని అక్కడ మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ నా లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేశా. మళ్ళీ ఇంకా వీడి దగ్గర మలేషియా నుంచి వచ్చాడు కాబట్టి బాగా డబ్బులు ఉంటాయి, ఏదన్నా డిస్టర్బ్ చేసి డబ్బులు తీసుకుందామని మిగతా వాళ్ళంతా కూడా పొలిటికల్ లీడర్లు వాళ్ళు వీళ్ళు ఏదో రకంగా రాయేద్దామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. నేను ఇంకా దానికి రివెంజ్గా ఒక పత్రికా రిపోర్టర్గా నేను మళ్ళీ జాయిన్ అయ్యి వాళ్ళ మీద ఫైట్ చేసి నన్ను నేను నిలబెట్టుకొని నేను జైలు కూడా వెళ్ళా. ఆ సమయంలో ఒక 2 times. నేను సత్యానికి విరుద్ధంగా నేను వెళ్ళను. మీకు చేతనైతే నేను తప్పు చేసి ఉంటే నాకు భగవంతుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం ఉంది. సో కానీ ఆ భగవంతుడు నేనే పూజలు చేస్తున్నాను, నేనేదైతే మార్గంలో ఉన్నాయో ఇవి కాదు, ఎవడో ఒకడు అయితే ఉన్నాడు, కానీ వాడు ఎవడో తెలియదు నాకు. వాడు అడ్రస్ పట్టుకుందామని ఇంకా నేను వెయిట్ చేస్తున్నా. ఇవన్నీ వదిలేసా, ఈ పూజలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ కరెక్ట్గా లేవు. ఈ మార్గం నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. మార్గం లక్ష్యం ఏదైతే ఉంది, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. వాడు అడ్రస్ ఎక్కడ దొరకట్లేదు. ఈ స్వామీజీల దగ్గర కానీ నా ఉన్న మార్గాల్లో ఎక్కడ కూడా దొరకలేదు. సరే అన్నీ వదిలేసి పక్కన పెట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు పత్రిజీ ఒకళ్ళ ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారా నాకు డాక్టర్ గాలిబ్ అని అక్కడ ఆర్ఎంపీ డాక్టర్, ఆయన కూడా నా మీద కేసు పెట్టేదానికోసమే వచ్చాడు. కానీ అంటే వేరే వాళ్ళతో కేసు పెట్టించి మీడియేషన్ చేసి అతనేదో నా ద్వారా లబ్ధి పొందాం అనుకున్నాడు. కానీ నేను ఆయనతో నేను సమస్యకి ఎదురు వెళ్తా ఉంటానమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఫ్రెండ్షిప్. నేను ఎదవంటే నువ్వు నీకు తెలియాలి కదా, నువ్వు దూరం ఉండి నన్ను ఎదవంటే అటు కుదురుతుంది, నేను దగ్గర ఉండి నీతో ప్రయాణం చేస్తావు. ఒక 6 నెలలు ఆయనతో ఫ్రెండ్షిప్ చేశా. నీ గురించి నాకు వీళ్ళంతా ఇలా చెప్పారు అని చెప్పేసి ఆయనే నాతో కలిసి ఆయన కూడా ధ్యానం తెలుసుకున్నాడు. సో ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటే భద్రాచలంలో సారు వస్తున్నారని చెప్తే అక్కడికి వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ టైం భద్రాచలంలో మొట్టమొదట పత్రికారిని కలవడం జరిగింది. మా ఫ్రెండ్ డాక్టర్ ధ్యానం కూడా అక్కడే పరిచయం అయింది. అక్కడే అంటే అంతకుముందు 4 రోజుల నుంచి పరిచయం ఉంది ధ్యానం.
ఆ ధ్యానము చాలా పుస్తకాలు చదివా కదా, నాకు తెలుసు అనుకుంటున్నా. నాకు ధ్యానం ఎలా తెలియదు, వాళ్ళు చేయమన్నారు, అతనికి కూడా పూర్తిగా తెలియదు. ఆయన ఒక 6 నెలలు చేస్తున్నాడు కానీ అతనికి వేరే విధంగా తెలుసు. అసలు అంటే సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ధ్యానం అంటే రోజు పిరమిడ్లోకి వెళ్తున్నాం, 1 గంట సేపు దానికి టైం ఇస్తున్నాం కానీ ఇలాగే చేయాలని తెలియదు. గాలి పీల్చడం, బేగపట్టడం, వదలడం, రకరకాలుగా సహజమైన శ్వాసను గమనించాలనే విషయం తెలియదు. సో మీరు ఎప్పుడైతే భద్రాచలం వెళ్ళారు, పత్రిజీ సమక్షంలో ధ్యానం చేశారు. 3 రోజులు సారు ఆ యజ్ఞంలో చేశాను. అక్కడ కూడా సారు పద్ధతి చెప్పారు కానీ నాకు ఆలోచనలు ఆగట్లేదు, అసలు భయంకరమైన ఆలోచనలు. ఇంకా కానీ సారుతో కలిసిన తర్వాత ఆ 3 డేస్లో నాకు సారు నా లోపల ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆన్సర్లు దొరికినాయి. సార్ మీ లోపల ఏదైతే సంఘర్షణ ఉందో దానికి కొంచెం మీకు దొరకొచ్చు నాకు సమాధానాలన్నీ ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా ఈ గురు సమక్షంలో అనిపించిందా? 100%. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మా ఫాదరు గవర్నమెంట్ టీచర్ అని చెప్పాను కదా, ఆయన ఏదైతే చెప్తున్నారో ఆయన చెప్పినట్టుగా నేను ఉండలేకపోతున్నా. బట్ పితృవాక్య పరిపాలన అంటారు కదా, నాకు లోపల అంటే ఈ శాస్త్ర ప్రకారం ఆయనకి ఏదో గౌరవించాలనుకుంటున్నా తప్ప నా పర్సనల్గా ఫీలింగ్లో ఆయన్ని గౌరవించట్లేకపోతున్నా నేను. ఆయన కూడా కరెక్ట్గా లేరు. సో ఆయనకి ఇప్పుడు తాగడం కానీ సిగరెట్ ఇట్లాంటివి అలవాట్లు ఉన్నాయి కానీ మనకేం వద్దని చెప్తారు. ఆయన జీవించట్లేదు అలాగా, ఇంకా అబద్ధాలు మోసాలు ఇట్లాంటివి. ఆయన చాలా ధర్మాత్ముడే కానీ ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కొంతవరకు కరప్ట్ అయినా కానీ ఆయన, అందుకనే నేను ఆయన చెప్పినట్టు నేను ఉండలేకపోతున్నా. ప్లస్ ఈ సమాజం ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆయనకి తెలియదు, అవగాహన లేదు. వాళ్ళు తెలిసిందే వేదం అనుకుంటారు, వాళ్ళు చెప్పినట్టుగా మనం ఉండలేకపోతున్నాం. అసలు ఆయన ఆయన చెప్పింది వినకపోవడం వల్ల నేను ఫెయిల్ అవుతున్నాను అనేది నాకు ఫీలింగ్. పితృవాక్య పరిపాలన నేను చేయట్లేదని. దానికి పత్రిగారు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఆధ్యాత్మికులైనటువంటి తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినకపోవడం తప్పు. వాళ్ళ ఆధ్యాత్మికత లేనప్పుడు పిల్లలకి ఏం చెప్తారు అసలు వాళ్ళు అని వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు. మా నాన్నగారు ఒక 6 నెలలు మెంటల్ హాస్పిటల్లో ఉంటే 6 నెలలు బయట ఉంటారు. ఏంటి ఎవరైనా తల్లిదండ్రుల గురించి, ఒక గొప్ప వ్యక్తులు ఎవరు తల్లిదండ్రుల గురించి తప్పుగా చెప్పరు. కానీ పత్రిసారు ఉన్నట్లుగా వాళ్ళ పేరెంట్స్ గురించి వాళ్ళు ఒక మూర్ఖ శిఖామణులని ఈ టైప్లో. కాబట్టి నువ్వు పితృవాక్య పరిపాలన కాదు చేయాల్సింది, సత్యవాకు పరిసాధన. అప్పుడు ప్రహ్లాదుడిని ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యక్షుడు అతని చావుకే కారణమయ్యాడు. అంటే నీ తల్లిదండ్రులు రాక్షసులు అయితే నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు, ఆధ్యాత్మికతలు అయితే నువ్వు ఫాలో కావాలి. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి రాముడు తండ్రి చెప్పినట్టుగా రాముడు విన్నాడు అని ఇది ఈ స్టోరీలో వినిపిస్తాం కాబట్టి ప్రహ్లాదుడి గురించి ఎవరు చెప్పరు. అంటే పెద్దల మాట వినాలి, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అంటారు కానీ మరి పిల్లల పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తుంటారు అజ్ఞానంతో. పొద్దున్నే స్కూల్కి పంపించాలని ఇదంతా నరకమే కదా వాళ్ళకి, అది మాత్రం ఎవరు చెప్పరు. సో ఈ డిఫరెన్స్ అనేది నాకు పత్రికారి దగ్గర, అంటే సత్యాన్ని సూటిగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడంలో నాకు చాలా కనెక్ట్ అయిందనమాట. అసలు అట్లాంటి డైరెక్ట్ పర్సన్ నేను ఇంతమంది స్వామీజీని చూసిన తర్వాత, ప్లస్ ఏదైతే అందరూ అంటే దగ్గరగా వెళ్ళడానికి, ఇప్పుడు మిగతా ఏ గురువుల్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, అంటే నేను మామూలుగా నా తత్వం ఏంటంటే కొంచెం వేలు దూరే సందు ఉంటే అన్ని దూర్చేస్తా, అలాంటి మెంటాలిటీ నాకు. అంటే అంత చొరవతో వెళ్ళే వ్యక్తిని నాకే 6 నెలలు పట్టేది ఆ స్వామీజీల దగ్గర కలవడానికి. అలాంటిది పత్రికారు మొదటి రోజే కలవడంతో పాటే కూర్చోవయా అని కూర్చోవని, ఒక ఛాయ్ ఇవ్వమని, నన్ను ఏదో చీఫ్ గెస్ట్ లాగా. నేను ఆఫ్టర్ ఆల్ నా వయసు అప్పుడు 32 ఇయర్స్, ఆయన గురువు, ఆయన వెనక చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా వాల్యూ ఇచ్చి ఏంటి సంగతులు అన్నారు. నా దగ్గర ఏముంటాయి అసలు, ఫస్ట్ టైం కలవడం, ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా ఆయన మాట్లాడడంతో పాటు ఆ పక్కన ఉన్న ఆయనకి కొంచెం ఆ పరిచయం కొంత మాట్లాడిన తర్వాత ఆజ్ ఏక్ జగద్గురుకు మిలా అని ఆయన్ని నన్ను ఉద్దేశించి ఆయనతో చెప్పారనమాట పత్రిసారి. అయితే నాకు చిన్నప్పటి నుంచి నేను స్వామి వివేకానంద బుక్స్, యోగానంద పరమహంస ఇవన్నీ చదివినప్పుడు నేను కూడా ఎలా తయారవ్వాలి, నాకు కూడా ఒక గురువు కావాలనే సంకల్పం నాకు బలంగా ఉంది. బట్ నేను అలా లేను, వెరీ క్లియర్. నేను అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను అలా లేను.
అంటే ఆయన నన్ను ఒక విత్తనంలో ఆ గురువుని చూశారు అనేది నేను అది నాకు అర్థమైందనమాట. ఎస్, నా లక్ష్యాన్ని నాకు గుర్తు చేశారు. ఓహో, నేను అలా అవ్వాలి అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యానమాట. అంటే నాకు సరైన గురువు దొరికాడు. సార్, మీరు పత్రి సార్ని కలిశారు, ఆయన సమక్షంలో కూర్చున్నారు. సో మీకు ఘర్షణ అనేది ఉంది, మీకు ఎలాంటి డౌట్స్ క్లారిఫై అయ్యాయి? తర్వాత మీరు సేవా మార్గంలోకి ఎలా వచ్చారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో? ఓకే, అప్పుడు అక్కడి నుంచి 3 రోజులు సార్తో పాటు ప్రయాణం పాపికొండల్లో. ఆ ప్రయాణం పాపికొండలు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు సారు అందరినీ అడుగుతున్నారు, ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు అనమాట. అప్పుడు నా పక్కన ఒక అమ్మాయికి మైక్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఏదో క్వశ్చన్స్, నిజమైన గురువు ఎవరు అని క్వశ్చన్ అడిగింది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్ అన్నారు. వెరీ స్టూపిడ్ క్వశ్చన్ అన్నారు మళ్ళీ వెంటనే. నిజమైన గురువు ఎక్కడ ఉండడు, నిజమైన శిష్యుడు ఉంటాడు. నిజమైన శిష్యుడు ఉంటే నిజమైన గురువు దొరుకుతాడు. సో నీ అన్వేషణ కరెక్ట్గా ఉంటే నీకు అన్నీ ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు శిష్యుడే అని ఆయన దత్తుడు ప్రకృతి నుంచి ఎలా ఆయన నేర్చుకున్నాడు. ఒక చేపలు పెట్టేవాడు గురువు అయ్యాడు, కుక్క గురువు అయింది, ఇలా సముద్రం ఒక గురువు అయింది, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ నాకు ఇచ్చారు మైకు. ఏంటి నీ క్వశ్చన్స్ ఏంటి అన్నారు. నాకేం క్వశ్చన్స్ లేవు సార్ అన్న, మాట్లాడమన్నారు. మాట్లాడమంటే అప్పుడు నేను దాదాపు నాకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో క్వశ్చన్స్ లోపల ఉన్నాయి. ఈ 3 రోజులు ధ్యాన యజ్ఞంలో నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఎవరో ఒకరి ద్వారా దొరుకుతా ఉన్నాయి. సో ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ అడగడం లేదా రకరకాల సందర్భంలో మీరు నుంచి మాట్లాడుతుంటే నాకు దొరికింది. ఇప్పటి వరకు మీకు ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో కూడా ఏ గురువు కరెక్ట్గా లేరు అనేది నా మాటల ద్వారా వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను కరెక్ట్గా లేనని నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళందరూ కరెక్ట్గానే ఉన్నారు, బట్ నేనే రాంగు. సో ఇప్పుడు నాకు సరైన గురువు దొరికాడని నాకు అనిపించింది. నేను ఇప్పుడు నిజంగా నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఒకవేళ పొరపాటున నా అజ్ఞానంతో కానీ అహంకారంతో కానీ దూరం అయినా సరే మీరు మాత్రం నన్ను దూరం చేసుకోవద్దు అని నేను మీకు ఈ రోజు నుంచి సరెండర్ అవుతున్నాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది సార్ దగ్గరే. చెప్పిన తర్వాత అక్కడి నుంచి నేను సార్తో పాటు ప్రయాణం చేశాను 3 days రాజమండ్రి వరకు. అక్కడ పిరమిడ్ ఓపెనింగ్, నేను అక్కడ దిగంగానే సారు ఓకే బై బై అని చెప్తున్నారు. అయితే పిరమిడ్ హౌస్ ఓపెనింగ్ ఉంది అక్కడ, దానికి ఉండి వెళ్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే సార్ని వదలడం ఇష్టం లేదు నాకు. చాలా ఒక లవర్కి ఎలా అటాచ్మెంట్, ఆయన డిటాచ్మెంట్ స్టార్ట్ చేశారు. నన్ను ఏదో ఒక రకంగా పంపించేద్దామని అక్కడి నుంచే ఆయన స్టార్ట్. సో నేను ఎంత డెప్త్గా ఆయనతో కలవాలనుకుంటే అప్పటికి 40-50 ఫోటోలు కూడా తీశాను, అతనితో దిగాను సార్తోని. అలా నెక్స్ట్ డే మార్నింగ్ మా బావమరిది వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొని వచ్చా ఆ ప్రోగ్రామ్కి. అంటే అప్పటి వరకు నేను పెద్దగా ఏం చేయట్లేదు. సో అక్కడ నాకు పెద్ద గురువుతో పరిచయం ఉందని చూపించుకోవాలని ఒకటి, వాళ్ళని కూడా అక్కడ వాళ్ళకి ఇందులో తీసుకొద్దాం 2, ఈ 2 కారణాలతోనే వాళ్ళని రమ్మన్నా. వచ్చారు. ఇంటి దగ్గర మా బాబు 21వ రోజు. సో అక్కడికి వీళ్ళింట్లోనే జరుగుతుంది అది. వాళ్ళు ఆ వెళ్ళే హడావిడిలో ఉన్నారు. వెళ్దాం బావ అంటే లేదు, జస్ట్ అట్లా కనపడి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొని రావడమే కాకుండా ఒక ఫోటో దిగుతారా సార్తోనని సార్ దగ్గర తీసుకెళ్ళా. సార్ ఏమో అప్పటి వరకు ఫోటోలు బాగానే తీర్చుకున్నారు, కానీ వాళ్ళు రావడంతోనే ఫోటో అంటే పోరా అవతలకి అన్నారు. అంటే సార్ ప్లీజ్ సార్ అన్న. పోరా అంటే నీకు కాదా అని పటాపటా 4 బీకారు. దాంతో నేను వెంటనే అక్కడి నుంచి బయలుదేరా. మా బావమరిది దాదాపు పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్ అనమాట. వాడు సీరియస్గా కొట్టడం అంటే అది ఇదని కొంచెం ఊగిపోతున్నాడు. ఆయన్ని కూడా పట్టుకొని బయటకు లాక్కొని వచ్చా నేను. నా బ్యాగ్ తీసుకొని వెంటనే అక్కడ ఆటో ఉంది రెడీగా, ఆటోలో ఎక్కా వాళ్ళతో పాటు. ఇప్పుడు ఎక్కడైతే గౌరవించబడాలనుకున్నానో అక్కడ అవమానం జరిగింది. అది నాకు లోపల ఫీలింగ్, వాళ్ళకి తెలియదు అసలు. అయితే సారు కొట్టడం అనేది ఈ 3 రోజుల్లో చాలా మంది ద్వారా విన్నా నేను. ఎంతో మంది, పిప్పల ప్రసాద్ గారు, ఇంకా రకరకాల చాలా మంది వ్యక్తులు వాళ్ళ అనుభవాలు చెప్పారు. అప్పుడు అనుభవాలన్నీ సారు కొట్టడమే ఉండే ఎక్కువగా. అలాంటివి అవన్నీ సర్వసాధారణం. నాకు కొట్టడం అనేది నాకు పెద్ద బాధ లేదు, కానీ ఇప్పుడు వాళ్ళ ముందు కదా కొట్టింది, తోటికోడలు తొంగి చూసింది, ఇప్పుడు బాధ నాకు. అది బాధ లేదు, వాళ్ళు ముఖ్యంగా వేరే వాళ్ళందరికీ తెలుసు, పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసు సారు కొట్టడం ఎంత పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళకి కొత్త వాళ్ళు మా బావమరిది, అది కూడా. సో వాళ్ళ ముందు అవమానం జరిగింది ఒకటి. వాళ్ళకి ఎలా చెప్పాలి నేను ఇప్పుడు? నా గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కదా. ఆయన వెంటనే భాస్కర్ అనే ఖమ్మం అతను మాతో పాటు వచ్చాడు.
కంగ్రాట్స్ అని ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, అసలు నీ దశ తిరిగిపోయింది, ఇంకా సార్తో తన్నులు తిన్నామంటే ఇక నీకు తిరిగేలేదు అని ఆయన చెప్తున్నాడు. వాడికి నాకు కాదు, అతనికి అది మా బావమరిదికి అది ఆన్సర్ అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక నేను సైలెంట్ గా ఉన్నా. ఒక గురువు ఏది చేసినా దాని వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఉండడమే కాకుండా దాని నుంచి రక్షిస్తాడు మళ్ళీ, వేరే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా. నాకు ఏదైతే ఇంక ఇబ్బందికరమైన వాతావరణం నెక్స్ట్ ఏర్పడకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ అతను వచ్చాడు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు కూల్. సో నేను అప్పటి వరకు అసలు లిటరల్గా నాకు అంతకుముందు 4 రోజులు సారు కలిసిన తర్వాత ఈ 3 రోజుల్లో 5 రోజుల్లో కూడా ధ్యానం అసలు కుదరట్లేదు. భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి అక్కడ ట్రైన్లో ఏడ్చేసా. లోపల నుంచి మొత్తం కంప్లీట్ ఒక 10 నిమిషాల పాటు లోపలంతా వెళ్ళిపోయింది. అంటే ఒక అద్భుతమైన ధైర్యం వచ్చిందనమాట నాకు. సో నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం ఇంకా నాకు దొరికారు. ఇంకా నాకు అసలు ఇంకేం లేదు, తిరుగులేదు అనే ఒక భరోసా. ఇంతవరకు నేను కన్ఫ్యూజన్ స్టేట్లో ఇన్ని సమస్యల మధ్యలో ఘర్షణలో ఉన్నాను కదా, వాటన్నిటికీ ఒక రిలీఫ్ వచ్చిందనమాట. అక్కడ రైల్వే స్టేషన్ అంటే ట్రైన్లో ఎక్కిన తర్వాత రాజమండ్రిలో ఆ పైకి ఎక్కేసా. అది జనరల్ కంపార్ట్మెంట్, వాళ్ళు కింద కూర్చున్నారు, నేను పైకి ఎక్కా. పైన కూర్చొని ధ్యానంలో కూర్చున్నా. రాజమండ్రిలో ఎక్కితే మళ్ళీ ఖమ్మంలో దిగా, ఖమ్మంలో లేసా మెడిటేషన్లోంచి. అంత డీప్గా అంత టైము అసలు ట్రైన్లో అసలు లేవలేదు. ఇంకా అంత అసలు కంప్లీట్ మెడిటేషన్లోనే ఉన్నా. వాళ్ళు స్టేషన్ వచ్చింది దిగమంటే దిగా. సో ఆ తర్వాత నేను 3 రోజులు కంటిన్యూగా ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగానే ఉన్నా. కార్యక్రమం జరుగుతుంది, మా చుట్టాలందరూ వస్తున్నారు, నేను ఏదో జస్ట్ ఫిజికల్గా ఉన్నా కానీ ఏదో వాళ్ళ మధ్యలో తిరుగుతున్నా తప్ప నేను అందులో లేను. నాదంతా ఏదో అదొక లోకంలో ఉన్నట్టుగా ఉన్నా అనమాట. ఆ తర్వాత కంటిన్యూషన్ తటవర్తి వీరరాఘవరావు గారి క్లాస్ జరుగుతుంది భీమవరంలో. అక్కడికి వెళ్దామని ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నా. సో అక్కడికి వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఆ 3 రోజులు కూడా ఆ క్లాస్ ఏం చెప్తున్నారో తెలియదు కానీ నేను మెడిటేషన్లో మాత్రం కంప్లీట్ అసలు ఫుల్ ఎనర్జీ ఫ్లో అవుతా ఉంది కంటిన్యూగా 3 days. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న బుక్స్, 2 పిరమిడ్లు, సీడీలు, ఆడియో సీడీలు, అవి మొత్తం నా దగ్గర 2000 ఉంటే ఇక అంత ఏందో తెలియదు కానీ గుర్తులేదు. మిగతా డబ్బులు తర్వాత ఇస్తా అని చెప్పేసి అవి తీసుకొని వచ్చేసా. అక్కడ ఉన్నాయి అన్ని తీసుకొని వచ్చా. ఇంకొచ్చిన తర్వాత స్పీచెస్, బుక్స్ అన్ని తీసుకొని వచ్చా. ఇక పూర్తిగా చదవాలి దాని గురించి అసలు ఏంటి అనేది అని. నేను వచ్చిన తర్వాత మా బాబు మీద, మా అత్తగారు ఇంట్లో ఉన్నారు, వాళ్ళ మీద ఒక పిరమిడ్ పెట్టా. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పిరమిడ్ కట్టుకొని ముందు రూమ్లో కూర్చొని ఇంకా కంప్లీట్ నైట్ అంతా సీడీలు వినడం, పగలంతా పుస్తకాలు చదవడం, కంప్లీట్ ధ్యానం చేయడం. రాత్రి అంతా ధ్యానం మ్యాక్సిమం 7-8 గంటలు ధ్యానం చేసేవాడిని. అలా ఒక 4 రోజులు ఫుల్గా మెడిటేషన్ చేశాను. సో మార్నింగ్ అంతా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, నైట్ మొత్తం మెడిటేషన్. సారీ ఆడియోస్ ఇంకా అది ధ్యానంలో పెట్టుకొని వింటూ ఉండేవాడిని, ధ్యానం చేస్తుండేవాడిని. ఎప్పుడో ఒక పొద్దున ఉదయం టైంలో 1 గంట అలా రిలాక్స్గా పడుకునేవాడిని. ఆ టైంలో కూడా లేచి పడడం, బాడీలోంచి నిప్పులు రావడం దుప్పట్లో, అట్లా రకరకాలుగా నా లోపల నుంచి గడ్డలు బాగా వచ్చేసి అవి చిట్లిపోవడం, బాగా వేడి, అంత భయంకరంగా ఆ 4 రోజుల పాటు జరిగిపోయింది. ఆ తర్వాత నేను అప్పుడు డిసైడ్, ఇంకా నా జీవితం ధ్యాన ప్రచారానికి ఫిక్స్. ఎందుకంటే అంతకుముందు స్వామి వివేకానంద పుస్తకాలు చదివినప్పుడు ఈ ప్రపంచంలో నిజమైన సేవా మార్గాలు, నిజంగా మనం ఏం చేయాలి ప్రపంచానికి అంటే, 1 విద్య, 2 వైద్యం. ఆ విద్య అనేది విద్య లేని వాడికి విద్య అందిస్తే వాడి జీవితంలో వాడి కాళ్ళ మీద వాడు బతుకుతాడు. అలాగే అనారోగ్యంగా ఉండేవాడికి ఆరోగ్యాన్ని ఇస్తే వాడు ఎవడి మీద డిపెండ్ అవ్వడు. ఈ 2 నిజమైనటువంటి సేవలు అని. అప్పుడు నేను దానికోసం ఒక యూనివర్సిటీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటివి కట్టాలని నాకు సత్యసాయిబాబా ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన సన్యాస మార్గంలో చేస్తే మనం సంసార మార్గంలో ఉండి చేద్దాం, వ్యాపారాలు చేసి ఆ డబ్బు సంపాదించి అది చేద్దామని, ఈ రూట్లో నేను నా స్టైల్లో నేను చేద్దాం అని అనుకొని అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం ప్రచారమే అసలైన విద్య, ఆత్మజ్ఞానం అనేది అసలైన విద్య, ప్లస్ పిరమిడ్లు అనేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ 2 ప్రచారం చేస్తే చాలు. సో ఆ టెక్నాలజీ, నేను బేసిక్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ పిరమిడ్లు కట్టిద్దాం, అలా ధ్యాన ప్రచారం చేద్దాం. ఎంత తొందరగా వీలైతే అంత ఎక్కువ మందికి, తక్కువ టైంలో ఎక్కువ మందికి చేయాలనే ఉద్దేశంతో అలా జిల్లాలే కొన్ని వేల పాంప్లెట్లు,
లక్షల పాంప్లెట్లు స్ప్రెడ్ చేస్తూ సప్తాహాలు నిర్వహిస్తూ అలా ముందు ఫస్ట్ ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా దాదాపు 10 నియోజకవర్గాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, కొత్తగా నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వేంటి చేసేది అనే అది ఆలోచన ఉంటుంది జనరల్గా. నేను వేరే దేశాల్లోనే వెళ్ళి నాకు మార్కెటింగ్ ఐడియా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళి కూడా మనము నేనేదో గొప్ప అనకూడదు. కాబట్టి మీరు చాలా గ్రేట్ సార్ అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి వేరే ఊర్లో క్లాసులు పెట్టి వాళ్ళని చిన్నగా బయటికి పంపించి అక్కడ నేను 3 రోజులు క్లాస్ పెట్టి అది 40 days కంటిన్యూ చేసామండి. వాళ్ళు ఇక్కడ చేసాము, ఇక్కడ అవసరం లేదులే అంటారు. అంటే ఇక్కడ చేద్దామంటే మేము చాలా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఇప్పుడు కొత్తగా చేసేదాం అక్కర్లా అని మనల్ని కొంచెం ఇది చేస్తారన్నమాట. వాళ్ళకే వేరే చోట క్లాసు పంపించేసి అక్కడ లోకల్ కొత్తగా కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, ఇంట్రెస్ట్గా చేయాలని, వాళ్ళతో కలిసి అక్కడ ప్రచారం చేయడం. అలా కంటిన్యూ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ 40-50 మెంబర్స్ ధ్యానంలో కూర్చుంటారు ఆల్రెడీ. ఇక వాళ్ళే చూసుకుంటారు. ఇంకా అలా పాత ప్లేసుల్లో కూడా నేను కొత్తగా క్లాసులు పెట్టి వాళ్ళతో వాళ్ళే, నా నెంబర్ కానీ నేను కానీ పెద్ద ఐడెంటిఫికేషన్ అనేది లేకుండా ప్రచారం జరగాలి అలా అంతే తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసేవాడిని. అలా జిల్లా మొత్తం 10 నియోజకవర్గాల్లో 40 days క్లాసులు పెట్టి ఇప్పటికీ మీరు ఖమ్మం జిల్లా చూస్తే అన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ సొసైటీ ఉంటుంది. మిగతా తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ తప్పించి. అలా ఆ తర్వాత 2011లో 2007, 8, 9 ఆ విధంగా నేను ఖమ్మం జిల్లా అంతా చేశాను. 9లో అయితే ఈ పుస్తకాలు తెచ్చుకొని చదివిన ఆ మధ్యలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టో అది కూడా చూశాను అనమాట. సమాజంలో ఉన్న ఈ వ్యతిరేకతలు, ఇప్పుడు ఈ స్వామీజీల దగ్గర అంతా రాజకీయ నాయకులే ఉంటారు, వాళ్ళు ఎవరికి చెప్పరు, తప్పు ఒప్పని వాళ్ళు ఎప్పుడు చెప్పినట్టు కూడా ఎక్కడ కనిపించదు. అయినా వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో సమాజంలో మరి అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు అనడానికి కారణం అది. సో ఇవి మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కరెక్ట్గా లేవు అని మనం క్లియర్గా అర్థమవుతుంది. ఆ స్వామీజీలు కూడా ఈ సమాజం పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోవట్లేదు అనేది మనం అనుకునేది మాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారని నాకున్న అవగాహనకైతే లేదు. సో అలా ఆ తర్వాత పత్రికారు మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పైన ఎందుకు అంత పెట్టారంటే, ఇక్కడ రాజులు యథా రాజా తదా ప్రజ అనేది పూర్వం జరిగేది. అసలు అక్కడ రాజులు మారాలంటే ప్రజలు మారాలి. ఈ ప్రజల్లో అవగాహన లేనంత వరకు అది మార్పు రాదు. రాజకీయ నాయకులను ఎప్పుడు మార్చలేము, వాళ్ళు ఎప్పుడో వాళ్ళలాగా వాళ్ళు ఉంటారు. ఎవరిని కూడా ఎప్పుడు ఎవరు మార్చలేరు. మారాలని అన్నా కూడా అంత వయసు వచ్చిన తర్వాత కొత్తగా వాళ్ళు ఏం మారరు. కానీ ప్రజల్లో మార్పు వస్తే ప్రభుత్వాలు మారిపోతాయి. కాబట్టి ప్రజల్లో ఒక అవగాహనని, నాలెడ్జ్, ఒక వ్యక్తిగతమైనటువంటి స్వతంత్రాన్ని తీసుకురావాలంటే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ధ్యానం అనేది ఆత్మజ్ఞానం, నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ సెల్ఫ్ స్ట్రెంగ్త్ అని కానీ అవుతారు. సో ఆత్మాభిమానం ఉంటుంది, ఎవరికి లొంగిపోరు వాళ్ళు. అలా ప్రజల్ని తయారు చేస్తే డెఫినెట్గా ప్రభుత్వాలు మారుతాయి. అది ఎప్పటికవుతుంది? ఎప్పటికైనా అవ్వచ్చు. ఆయన ఒక్కొక్క వ్యక్తిని మీద దృష్టి పెట్టి ఆ వ్యక్తి అంటే ఒక్కొక్క వ్యక్తి మారాలి అనేది ఒకటి కాన్సెప్ట్ అయితే, సమూహంగా మారాలి అంటే ఒక వ్యక్తిని పట్టుకొని కూర్చొని వాడిని తయారు చేసిన తర్వాత ఏదో అవ్వడం కాదు. ఆయన నాలెడ్జ్ని ప్రపంచానికి స్ప్రెడ్ చేస్తూ వెళ్తే ఎవరికి వాళ్ళు సాధన చేసి లేదా దానికి కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పత్రిజీ కొంతమంది టీంని తెచ్చుకొని 1,44,000 మందితోని ఆ మూవ్మెంట్ చేయడం కోసం పత్రిజీ అక్కడి నుంచి తెచ్చుకొని చేయాలని తర్వాత అర్థమైంది. కానీ అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈ సమాజంలో నేను అవినీతిగా బతకలేను, పోయి చావడం నా చేతిలో లేదు. బతికితే మంచిగా బతకాలి. ఎలా బతకాలి, ఎక్కడ బతకాలి? నేను వీళ్ళ స్వామీజీలు ఎవరు నచ్చట్లేదు కాబట్టి నేనే ఒక పెద్ద సొసైటీ పెట్టుకొని ఏదో చేయాలని ఒక ప్రయత్నంలో. ఇప్పుడు దీని అంతటికీ ఒక నాలెడ్జ్ కావాలంటే కొంత స్టడీ కావాలి. అలా నేను వేదాలు వీటిపైన ఒక అవగాహన కోసం అని మలయాళ సద్గురు ఆశ్రమం ఏర్పేడులో అక్కడికి వెళ్దామని అనుకుంటా ఉన్నా. అనుకున్నప్పుడే పత్రిసారి కలవడం జరిగింది. ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ మొత్తం నాకు అర్థమైన తర్వాత ఓహో, సో అప్పుడు నేను సరైన ట్రాక్లో ఉన్నాను. పత్రిజీ ఏదైతే ఈ మూమెంట్ పార్టీ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో అప్పుడు నాకున్న అవగాహన ప్రకారం నేను అక్కడ వర్క్ చేయడానికి నేను ముందుకు వచ్చాను అనమాట. సో మరి మీరు ఎలా అంటే సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంది కరెక్టే, కానీ పత్రి సార్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా? పత్రిజీకి తెలుసు అన్ని, బట్ ఆయన సెలెక్ట్ చేసుకుని వస్తారు ముందే ఆయనకి అనేది, కానీ మనకు అర్థమయ్యేదాకా ఆయన వెయిట్ చేస్తారు. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడో చోట నిలబడాలని, కానీ నన్ను నిలబెట్టలేదు. అక్కడ అందరికీ మళ్ళీ అక్కడ నువ్వు ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ అని అందరికి బాధ్యతలు ఇచ్చారు. నువ్వు చూడు అని అందరి ముందు మాత్రం వాళ్ళకి స్టేజ్లు ఎక్కించి మాట్లాడిచ్చారు. అందరికీ మా ఇంట్లోనే
అక్కడ కొత్తగూడెంలో దగ్గర మా ఇంట్లోనే అందరిని ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యే, ఎందుకంటే నేను పెద్ద ర్యాలీ పెట్టాను అక్కడ, బైకుల ర్యాలీ, బైకులు కార్లతోని అశ్వరాపేట దగ్గర నుంచి ఇల్లందు వరకు. ఇల్లందులో రాజకీయ ధ్యాన యజ్ఞం జరుగుతుంటే పత్రిజీ 7 రోజుల పాటు జరుగుతుంది అక్కడ. లాస్ట్ రోజు పత్రిజీ సార్ వస్తున్నారు. దానికి సార్ అటు జంగారెడ్డిగూడెం అటువైపు నుంచి ఆంధ్ర నుంచి వస్తున్నారు. నేను కరెక్ట్ గా ఖమ్మం జిల్లా బోర్డర్ లో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఒక మా ఊరు మీద నుంచి అక్కడ పిరమిడ్ కూడా కట్టాము. 2007లోనే కట్టించాను నేను. కానీ సార్ వచ్చినప్పుడు ఓపెన్ చేపిద్దామనే ఉద్దేశంతో నేను ఆగానమాట. సో అదొకటి ఉంది. ఆ రూట్లో వెళ్తూ అక్కడ భోజనానికి ఆపామన్నమాట. భోజనానికి ఆపినప్పుడు 10 మందిని కొంచెం అటు ఇటుగా నేను ఉండను అన్న వాళ్ళని కూడా సార్ అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళందరినీ పని చేపించే బాధ్యత నీదే, లేకపోతే నేను మెడగా మీద తలకాయ తీసేస్తా అని బాధ్యత మీకు ఇచ్చారన్నమాట. పని చెప్పారు. ప్రెసిడెంట్లు సెక్రటరీలు అంతా వేరే వాళ్ళు. సో ఆ తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ వెళ్ళేటప్పుడు మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పేసి సార్ నాకు చెప్పేసి సార్ వెళ్ళిపోయారు. అప్పుడు నాకు కొత్త కాబట్టి నేను అక్కడ ఉండి అక్కడ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సరోజ మేడము, రఘురామ్ ప్రసాద్ గారు, ఇంకా సత్యనారాయణ గారు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో ఉండి నేను కలిసి ఆ పనులన్నీ నేర్చుకున్నాను అనమాట. నామినేషన్ ఫామ్స్ వీటన్నిటిపైన నేను వర్క్ చేశా. సో దాంతో నాకు పూర్తి అవగాహన వచ్చింది 2009లో. ఆ తర్వాత ఇప్పుడు టోటల్ స్టేట్ వైడ్ దీన్ని స్ప్రెడ్ చేయాలంటే ముందు ధ్యానం వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర నెక్స్ట్ నేను ఈ ఎలక్షన్లోనే ఆంధ్ర కూడా వెళ్ళాను. జక్కారావు గారి దగ్గరికి వెళ్ళా. అక్కడ కార్యక్రమం వరలక్ష్మి మేడం వాళ్ళందరినీ కూడా అప్పుడు కలవడం జరిగింది. అప్పుడు సో ఈ 2 రాష్ట్రాలు అప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి మిడిల్ ప్లేస్లో ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది కరెక్ట్గా లేదు. సో నాకు చిన్నప్పుడే 32 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కానీ నాకు ఈ ధ్యానం అనేది తెలియలేదు. సో రైట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్పిరిచువాలిటీ అనేది మనం ఏదైతే అది చిన్నప్పుడే తెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంత వయసు వచ్చిన తర్వాత జీవితం సగం అయిపోయిన తర్వాత తెలిసి ఉపయోగం ఏముంది. కాబట్టి చిన్నప్పుడే పిల్లలకి తెలిసి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సో ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు ఇప్పుడు స్కూల్స్కి కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు టైం ఇవ్వరు. సో ఏదో ఒక రోజు నెలకోసారి సంవత్సరానికి ఒకసారి టైం ఇస్తే సరిపోదు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి స్పిరిచువాలిటీ, నేను సత్యసాయి స్కూల్స్, అరవిందో స్కూలు, జిడ్డు కృష్ణమూర్తి ఇట్లాంటి స్కూల్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్పిరిచువల్ సైన్స్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నదంతా మన దగ్గర ఉంది. దీన్ని మనం సిలబస్ లాగా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ప్రాపంచిక విద్య అనేది పెద్ద విషయం ఏం కాదు, 3 నెలల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి రియల్ స్పిరిచువాలిటీ బై లివింగ్, జీవితంలో జీవించడం ద్వారా అది నేర్పించాలి ఒక సమాజంలో ఉంటూ అనే ఉద్దేశంతో నేను ఆ కాన్సెప్ట్లో స్టార్ట్ చేద్దామని నేను ఎక్కడ చేయాలనుకున్నప్పుడు సార్ని అడిగితే సార్ విజయవాడలో చేయమన్నారు. సో విజయవాడలో వరలక్ష్మి మేడం వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అది ఆ స్కూలు పిరమిడ్ కిడ్స్ అని చిన్నప్పుడు కిడ్స్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఒక 3 years రన్ చేశాను. ఆ తర్వాత నాకు స్కూల్ స్టార్ట్ చేశాను. ఓకే, 3 years. ఓకే, సో దాంట్లో ధ్యానం ఉండేదన్నమాట. మెయిన్ ధ్యానమే అసలు. స్కూల్ నేను పెద్దగా అది చిన్నపిల్లలకి నేనేం చెప్తాను, అక్కడ టీచర్లని వాళ్ళని పెట్టాను, వాళ్ళు చూసుకున్నారు. తర్వాత నేను ఇప్పుడు పిల్లలు కావాలంటే ఏదో జనరల్ పబ్లిక్ వచ్చేవాళ్ళు, స్కూల్ చిన్న దగ్గర పట్ల వాళ్ళు వస్తే మన కాన్సెప్ట్లో వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ వాళ్ళకి పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలంటే వాళ్ళే చెప్తారు మనకి సిలబస్ ఏం చేయాలో. అంటే ఇంటర్వ్యూకి స్కూల్స్లో సీట్ కావాలంటే వాళ్ళు ఇంటర్వ్యూలో పాస్ అవ్వడానికి వాళ్ళకి ఏం నేర్పియాలో మనకి చెప్తారన్నమాట. మనం చెప్పేది వాళ్ళకి అక్కర్లేదు. సో ఇలా కాదు, పేరెంట్స్ మనకు స్పిరిచువల్ పేరెంట్స్ కావాలి. సో కాబట్టి నేను కొన్ని కార్యక్రమాల ద్వారా పేరెంట్స్ నుంచి పిల్లల్ని తీసుకురావాలనేది నేను అలా అక్కడ ప్రచారం స్టార్ట్ చేద్దామని అట్లా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు స్టేట్ వైడ్ కాబట్టి ఆంధ్ర అంతా పర్వాలేదు, బాగానే ఉంది ప్రచారం. తెలంగాణలో అంత ప్రచారం లేదు. సో తెలంగాణ జిల్లాల్లో కూడా స్టార్ట్ చేద్దామని నేను అటు ఖమ్మం ఎలాగ ఉంది కదా, అటు ఆదిలాబాద్ వరకు చేయాలని ఈ 10లో స్కూల్ స్టార్ట్ చేశా. 11లో నేను ధ్యాన తెలంగాణ ప్రాజెక్ట్ అని తెలంగాణ స్టేట్ అంతా కూడా ప్రచారం చేయాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్రాలంతా చేయడం జరిగింది. అప్పుడే వరంగల్లో ధ్యాన తెలంగాణ అని సారు అక్కడ ప్రోగ్రామ్ 3 days చేయమన్నారు. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. రెండోది అక్కడ బోధనం, మూడోది మనం ధ్యాన మహాచక్రం అప్పుడు ఇక్కడ జరిగింది. సో ఇలా ప్రచారం. సో నిజంగా అయితే
ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ అంటే అసలు ఒక్క ఎపిసోడ్తో అయితే అయిపోదు. అందులో మీది చాలా ఉంది సార్. ఇంకా మీరు చెప్పాల్సిన విషయాలు అయితే ఎన్నో ఉన్నాయి. సో సమయ భావం వల్ల మనం ఇప్పుడు ఈరోజు కంప్లీట్ చేసుకొని మీ ఇంకొక 2-3 ఎపిసోడ్స్ మనం తప్పకుండా ప్లాన్ చేద్దాం సార్. కానీ మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అంటే ఒక సత్యం కోసం అన్వేషిస్తూ ఆ గురువు దగ్గరకు వచ్చి సత్యం ఏంటో తెలుసుకొని మీతో మీరు ఆగిపోకుండా ఇది పబ్లిక్లోకి వెళ్ళాలి, ఎలా అయినా ధ్యానాన్ని తీసుకెళ్లాలని మీరు సప్తాహాలు మరి ధ్యాన కార్యక్రమాలు పెట్టడమే కాకుండా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు కూడా మీ వంతు బాధ్యతలు మీరు నిర్వహిస్తూ ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు. సో మిగతా విషయాలని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ ఎంతైనా మనం నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎలా ఎదిగారు, ముఖ్యంగా సత్యం కోసం ఎలా అన్వేషించారు. ప్రతి ఒక్కటి మనం అన్వేషిస్తుంటే అది మన దగ్గరికి వస్తుంది అన్నట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వారి దగ్గరికి రావడము, మరి జ్ఞాన బోధ చేయడము, దాని నుండి అంతటితో సార్ ఆగిపోకుండా ఆయన స్పీచెస్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు, మరి ఇప్పటివరకు ఎంత చేశారు అనేది తెలుసుకున్నాము. మరి ఇంకా మిగతా విషయాలన్నీ మనం మరొక ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాము. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.